గైస్ నేను ఈరోజు మీకు ఒక కొత్త ట్రేడింగ్ యాప్ గురించి చెప్పడానికి వచ్చేసినాను అనమాట. సో దాని పేరు వచ్చేసి బనానా యాప్ అనమాట. సో ఈ యొక్క బనానా యాప్లో మనం ఏం చేసుకోవచ్చు అంటే ₹100 పెడితే మనకి రేపు పొద్దున ₹1,00,000 వస్తుందన్నమాట. సో ఇలా ఇన్వెస్ట్ చేయాలి ఇప్పుడు చూసుకుందాం. సో ఇలా బై చేసుకోవాలి, ఇలా ఇన్వెస్ట్ చేయాలన్నమాట. సో ఇలా సెల్ చేసుకోవాలన్నమాట. సో ఇలాంటి ఒక టాపిక్స్ని చెప్పే ప్రతి ఒక్క యూట్యూబర్స్కి ఒక వీడియో డెడికేట్ చేయబోతున్నాను. అండ్ ఇలాంటి సొల్లు కథలు చెప్పేటువంటి ప్రతి ఒక్క యూట్యూబర్స్ కూడా ఈ యొక్క వీడియో ఉండబోతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ యొక్క వీడియో చేయడానికి అస్సలు ఇంట్రెస్ట్ లేదు. మీకు కూడా నచ్చకపోతే ప్లీజ్ స్కిప్ చేసేయండి ఈ యొక్క వీడియోని. సో వీడియోలోకి వెళ్ళిపోతుంది. సో గైస్ ఈ యొక్క ట్రేడింగ్ ఏంటి అంటే స్టాక్ మార్కెట్లో ఒక ట్రేడ్ చేయడమే ఒక ట్రేడింగ్ అనమాట. అండ్ క్రిప్టో కరెన్సీ కూడా ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ పార్ట్ దీంట్లో, కానీ క్రిప్టో కరెన్సీ దీంట్లో రాదు. స్పెషల్గా స్టాక్ మార్కెట్ ఖచ్చితంగా దీంట్లోకి వస్తుంది. అండ్ ట్రేడింగ్ వచ్చేసి చాలా ముఖ్యంగా ఇది ఎన్ఎఫ్టీస్, నిఫ్టీస్, సెన్సెక్స్ ఇలాంటివి ఉంటాయి కదా, అది పెద్ద పెద్ద ఇండియా వైడ్, సెంట్రల్ వైడ్ డివైడ్ చేసినటువంటి దాంట్లో మనము ఒక ట్రేడింగ్ అనేది చేసుకోవచ్చు. అండ్ చాలామంది యూట్యూబర్స్ ఏ విధంగా చెప్తారంటే ఒక ప్రమోషన్ వీడియో చేసి ఎండింగ్లో కూడా చెప్తూ ఉంటారు, ఇది చాలా రిస్క్లో ఉంటుంది, చూసి ఇన్వెస్ట్ చేయండి అని. ఇంకా చాలామంది యూట్యూబర్స్ ఏం చెప్తూ ఉంటారంటే ప్రతి ఒక్కరు కూడా చెప్పేటువంటి పదమే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, పోయి చెక్ చేసుకోండి అంట. సో ఓకే, ఒక యాప్స్ని మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత, మీరు ఓపెన్ చేసిన తర్వాత, మీరు యూజ్ చేసేటప్పుడు మీకు ఒక డెమో అకౌంట్లో పడుతుండొచ్చు కొన్ని డాలర్స్ ఇన్సో. సో ఇవన్నీ ఫేక్. అసలు అయితే ఈ ట్రేడింగ్ అనేది ఫేక్. గత 20 years నుంచి మీరు చూసుకుంటే కనుక ఒక రిజల్ట్ అనేది ఇంత కూడా లేదు ట్రేడింగ్లో. చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఇన్వెస్ట్ చేయడం జరిగింది, అందరూ కూడా డౌన్ఫాల్ అవ్వడం జరిగిందన్నమాట. సో ఎటువంటి ఒక నాలెడ్జ్ లేకుండా వస్తాయి రబే, ఒక ₹100 పెడితే ₹1,00,000 వస్తాయని ఇంటెన్షన్తో మీరు ఉంటే కనుక ఈ యొక్క వీడియో మీకు యూస్ఫుల్ అవ్వద్దు. యూస్ఫుల్ అవుతుంది, ఎందుకంటే మీకు ఒక మంచి నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి. సో యాజ్ ఐ టోల్డ్, నేను ఈ యొక్క వీడియో చేయడానికి కారణం కూడా అదే. ఇలాంటి ఫుల్ స్టాప్ పెట్టాలి, ఇలాంటి ప్రమోషన్ వీడియోస్కి ఫుల్ స్టాప్ పెట్టాలి అనే ఒక ఉద్దేశంతో మాత్రమే ఇది ట్రేడింగ్ అనే వర్డ్ నేను ఈ సిరీస్లో పెట్టడానికి మెయిన్ ఉద్దేశం కూడా ఇదే అనమాట. సో దీన్ని ఎలాగైనా తొలగించాలని చెప్పేసి, కానీ అస్సలకి కాదు. ఎందుకంటే చాలా యాప్స్ ఉన్నాయి, చెప్పుకుంటూ పోదామండి ఇంటి గురించి, కానీ డే బై డే ఇంకా చాలా యాప్స్ పుట్టుక వస్తున్నాయి అనమాట. సో ఈ విధంగా అయితే మనము అసలు చేయలేము. అండ్ జనాలు మీరు కొంచెమైనా అండర్స్టాండ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను, అండ్ మారుతానని కోరుకుంటున్నాను. ఇలాంటి యాప్స్ని, చెత్త యాప్స్ని మీరు అస్సలు ఎంకరేజ్ చేయకూడదు. ఎందుకు ఈ మాట అంటున్నాను అంటే, యాజ్ ఐ టోల్డ్ 20 years నుంచి ఒక డౌన్ఫాల్ చూసుకుంటున్నాం మనం ట్రేడింగ్లో. చాలామంది డౌన్ఫాల్ అవ్వడం జరిగింది, ఒకరికి కూడా సక్సెస్ అనేది రాలేదు ఒక ట్రేడింగ్ చేసినప్పుడు. సో ముఖ్యంగా దీంట్లో చాలా అంటే చాలా విషయాలు అనేది దాగుగా ఉంటాయి అన్నమాట. అండ్ మనీ పెట్టిన వెంటనే ఎవరు రొటీన్ మనీ అనేది ఇయ్యరు. అండ్ 100% అవన్నీ కూడా ఫేక్ యాప్స్ అనమాట. కాకపోతే మీకు అంతా కూడా ధూళి ఉంటే మీరు అయినా సరే మీరు వెళ్ళేసి ఇన్వెస్ట్ చేయాలి, ఎర్న్ చేయాలనే కోరిక కనుక మీకు ఉంటే టాప్ 3 యాప్స్ చెప్తాను. సో ఒక టాప్ 3 యాప్స్ ఏంటంటే, ఫస్ట్ వచ్చేసి మీకు బినమో అనమాట. చాలామంది చేస్తారు ఈ యొక్క దాని గురించి, బినమో గురించి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఐక్యూ ఆప్షన్ కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లే స్టోర్లో. దాని తర్వాత భారత్ ఆప్షన్ అనమాట. ఈ యొక్క 3 యాప్స్ వచ్చేసి నడుస్తున్నాయి ప్రస్తుతానికైతే, కానీ అవి ట్రూ ఆర్ ఫాల్స్ అనేది నాకు అంత తెలియదు, ఎందుకంటే నేను ఇలాంటిది అవిట్లని అస్సలు ఎంకరేజ్ చేయను కాబట్టి. సో ఇప్పటికే 2 times చెప్పడం జరిగింది, మళ్ళీ కూడా లాస్ట్ అండ్ ఫైనల్ చెప్తున్నాను. ఏంటి అంటే, చాలామంది యూట్యూబర్స్ ఈ విధంగా అనేటివి ఈ యొక్క ట్రేడింగ్ యాప్స్ అనేటివి స్పాన్సర్షిప్ చేస్తారనమాట. జస్ట్ వాళ్ళకి డబ్బులు కావాలని ఉద్దేశంతో మాత్రమే చేస్తారు. అది వాళ్ళకు కూడా తెలుసు అది ఫాల్స్ అని, ఏంటంటే దాని నుంచి మనకి మనీ అనేది అస్సలు రావని చెప్పేసి. బట్ ఆల్సో వాళ్ళకి పైసా పిచ్చి కాబట్టి వాళ్ళు చేస్తారనమాట. సో స్పెషల్గా ఇది ఒక స్కామ్ని ఎక్స్పోజ్ చేస్తున్నాను అనుకోండి మీరైతే. బేసిక్గా నేను ఒక వీడియోలో ఏం చెప్పదలుచుకోలేదు, జస్ట్ ట్రేడింగ్ అంటే స్టాక్ మార్కెట్ని ఒక నెక్స్ట్ వర్డ్ అంటాం కదా, అనదర్ వర్డ్ అంటాం కదా, దాన్ని ఒక ట్రేడింగ్ అంటాం అనమాట. సో దట్స్ ఇట్, దాంట్లో ఏం లేదనమాట. అండ్ ఇది ముఖ్యంగా యూట్యూబర్స్ ఎవరైతే చేస్తారో వాళ్ళ వ్యూవర్స్ చూస్తూ ఉంటారు. వాళ్ళు నెక్స్ట్ కింద ఉన్న డిస్క్రిప్షన్ తీసుకుంటారు, ఓపెన్ చేస్తారు, ఇన్స్టాల్ చేసుకుంటారు, ఇన్వెస్ట్ చేస్తారు, నష్టపోతారు. ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళకి ఒక రిజల్ట్ అనేది ఏం ఉండదు అనమాట దాంట్లో. సో ఇది ఒక గుడ్ పాయింట్ అని నేను మీకు ముందే చెప్తున్నాను, ఎందుకంటే చాలామంది ఇలాంటి కేసెస్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. అండ్ రీసెంట్గా ఒక పబ్లిష్డ్ అయినటువంటి ఒక సైబర్ క్రైమ్ రిపోర్టర్, ఒక పోలీస్ ఆఫీసర్ చెప్పడం జరిగింది ఈ యొక్క స్కామ్స్ గురించి. సో అది ఆర్టికల్స్ మీరు చూస్తూనే ఉన్నారు. అండ్ ఇక్కడ ముఖ్యంగా ఇది లాస్ట్ పాయింట్ అనమాట. సో ఇది నేను మీకు ఒక మంచి నాలెడ్జ్ చేయాలని తలుచుకున్నాను అంతే. ఇలాంటి యాప్స్ని మీరు అస్సలు ఎంకరేజ్ చేయొద్దని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్
ఈ యొక్క వీడియోని ముగిచేయబోతున్నాను. సో డబ్బులు అనేటివి ఉట్టిగానే రాదు గైస్. ఆ కష్టం అంటే ఏంటో మీకు తెలిసి ఉండాలి. దాని నెక్స్ట్ వచ్చేసి ఒక మనీ ఎర్న్ అనేది ఇలా చేయాలంటే చాలా వేస్ ఉన్నాయండి. ఇది ఒక్కటే కాదు. ట్రేడింగ్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ పాయింట్ అండ్ వే టు ఎర్న్ మనీ ఆన్లైన్ అనమాట. అండ్ మీ యొక్క దగ్గర ₹100 ఉన్నా సరే మీ యొక్క యాప్ని డెవలప్ చేసుకొని మీరు అంతలో మీరే జనాలకి ఎక్స్పోజ్ చేసి మీరు కూడా డబ్బులు సంపాదించవచ్చు అనమాట. అలాంటి రోజులలో మనం ఉన్నాము. అండ్ బీ సేఫ్ గైస్. మీ యొక్క మాల్వేర్ యాక్టివిటీస్ ఏవైతే ఉంటాయో మీ యొక్క ఫోన్స్లో ఉన్నటువంటి స్టోరేజ్ కావచ్చు ప్రతి ఒక్కటి కూడా స్కామ్స్ అయిపోతున్నాయి డే బై డేస్. సైబర్ స్కామ్స్కి మీరు చూస్తూనే ఉన్నారు అండ్ రిపోర్ట్స్లలో న్యూస్లలో. కానీ సో ఇదంతా సోది పెట్టకుండా ఎండింగ్ అయిపోతుంది అనమాట వీడియో. సో ఫైనల్గా నేను మీకు చెప్పాల్సింది ఒకటి ఏంటంటే ఇలాంటి యాప్స్ని మీరు అస్సలు ఎంకరేజ్ చేయకండి. ట్రేడింగ్ అంటే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ ఏ విధంగా చేస్తామో దాన్ని మనం ట్రేడింగ్ అంటామన్నమాట. సో స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసిన తర్వాత అది ఏదైతే గ్రాఫ్ అప్ అండ్ డౌన్ అవుతుంది చూసారా, దాన్ని మనం ట్రేడింగ్ అంటాం అనమాట. దాన్ని అసలైన ట్రేడింగ్ అంటామన్నమాట. సో ఇంకేం లేదు గైస్, ఉన్నాయి యాప్స్ ఉంటాయి, మీరు కావాలంటే ట్రై చేసుకోవచ్చు. సో దట్స్ ఇట్ గైస్, ఉంటారు మరి. థ్యాంక్ యూ. జై హింద్.